చంద్ర అయితే విరాట్ ని నువ్వు నిరూపించుకో, నువ్వు నా స్థానంలోకి మాయని తీసుకురావాలి అనుకున్నావు, అది నిరూపించుకో, అది కాదని నిరూపించుకో బావా అంటూ ఉంటుంది. అసలు నువ్వు ఇదంతా కూడా ఎందుకు చేశావు అని చెప్పి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా విరాట్ ని నిందిస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి క్రాంతి ఎంటర్ అవుతాడు. ఇక క్రాంతి నిజాన్ని దాచడానికి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్నటువంటి కామాక్షి, ఓరి నాయనో ఈ రోజు ఇన్ని ట్విస్టుల ఒక్కదాని మీద ఒకటి మేము అసలు వినలేకపోతున్నాము. ఒకవైపు చంద్ర వచ్చి ఆ మాయ కడుపులో ఉన్నటువంటి బిడ్డకి నేను తల్లి కాదు అని అంటుంది. మరొక వైపు నేను జీవితంలోనే తల్లిని కాలేను అంటుంది. ఇంకొక వైపు క్రాంతి, నేను కనిపించకుండా పోవడానికి కారణం అన్నయ్య అంటాడు. ఈ రోజు ఇన్ని ట్విస్టులా అని అంటూ ఉంటుంది. అయితే క్రాంతి అయితే జరిగిందంతా కూడా చెబుతాడు. నన్ను కిడ్నాప్ చేసింది అన్నయ్యే, నన్ను చాలా బాగా చూసుకున్నాడు, నాకు బాగా మంచి భోజనం పెట్టాడు, నాకు అన్నయ్యకి నేనంటే ఇంత ప్రేమని నాకు ఆ కిడ్నాపర్స్ చెప్తేనే తెలిసిందమ్మా అని చెప్తూ ఉంటాడు. ఈలోపు ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. క్రాంతి, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇదంతా ఏంటి అని చెప్పి. విరాట్ అయితే చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు. నేను కిడ్నాప్ చేయించడం ఏంటి, ఏం జరుగుతుంది, అసలు వీడెందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని. కానీ అక్కడే ఉన్నటువంటి శాలిని అదంతా కూడా చూసుకుని నవ్వుతూ ఉంటుంది. తనలో తానే మురిసిపోతూ ఉంటుంది. అక్కడ జరిగేటువంటి చోద్యం మొత్తం కూడా వింటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక క్రాంతి, ఓహో మీకు నిజమంతా కూడా తెలిసిపోయిందా, ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని నన్ను అన్నయ్య కిడ్నాప్ చేశాడు అని అంటాడు. విరాట్ అయితే లేదు, నేను నిన్ను కిడ్నాప్ చేయించలేదు, ఇది ఎవరో కావాలని చేస్తున్నారు, నాకు ఎటువంటి సంబంధం లేదు అంటాడు. కానీ అక్కడ ఉన్నవారు ఎవ్వరు కూడా నమ్మరు. అసలు ఏం జరుగుతుంది, ఇదంతా ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో శాలినినే, ఏంటి బావగారు మీరు ఎంత పని చేశారు, మీరు ఇలా కిడ్నాప్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని ఉంటుంది. ఇక విరాట్, చాలు ఆపు, నేనైతే కిడ్నాప్ చేయలేదు, ఇదంతా ఎవరో బయట వ్యక్తి మనకి గొడవలు పెట్టడానికి చూస్తున్నారు, ఎవరో కావాలని చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో శాలినినే కావాలని మాయ పేరు తీసుకొస్తుంది, ఇదంతా మాయ చేసిందంటారా అని. ఇక అక్కడ ఉన్నటువంటి కామాక్షి, శృతి వీళ్ళంతా కూడా అవును ఇదంతా కూడా మాయే చేసి ఉండొచ్చు, ఆ మహా కిలాడినే ఎక్కడో చూస్తూ నక్కి చూస్తూ మన కుటుంబంలో ఇలా గొడవలు పెట్టి సంతోషిస్తూ ఉంటుంది అని చెప్పి కామాక్షి అంటూ ఉంటుంది. ఇక విరాట్ కూడా అదే సందేహం వస్తుంది. నిజమేనా, మాయ ఇదంతా చేస్తుందా అని చెప్పి డౌట్ పడుతూ ఉంటాడు. ఇంతలో చాలే ఆపండి, మాయకి ఇటువంటి చేయాల్సిన అవసరం ఏముంది, అదంతా కూడా అబద్ధమత అని చెప్పి క్రాంతి అంటూ ఉంటాడు. మాయ విరాట్ ఇద్దరు కూడా ఒకటే, వాళ్ళిద్దరూ కూడా ఏదైనా కలిసి చేస్తారు, ఇదంతా కూడా అన్నయ్య చేశాడు అని చెప్పి బలంగా చెబుతూ ఉంటాడు. ఇంతలో శృతి విరాట్ ని నోటికొచ్చిన మాటలన్నీ కూడా అంటూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పెద్దవారు ఉన్నారు అని చెప్పి ఎక్కడ కూడా ఆలోచించకుండా తన నోటికి ఏం వస్తుందో అది అనేస్తూ ఉంటుంది. నీకు అసలు చంద్ర అంటే ఇష్టం లేదు, చంద్ర అవసరం ఇంట్లో లేదు అని చెప్పి చంద్రని బయటికి పంపించడానికి మాయతో నువ్వు బిడ్డని కంటున్నావు, తర్వాత మాయని బిడ్డని తీసుకొచ్చి చంద్రని గెంటేస్తావు అని చెప్పి శృతి నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటుంది. ఇంతలో విరాట్ కోపం తట్టుకోలేక శృతిని కొట్టబోతూ ఉంటాయి. మధ్యలో వాళ్ళ అమ్మ అడ్డుపడుతుంది. అవును అదే మాట నేనంటాను, ఇప్పుడు ఏమంటావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక విరాట్ అయితే కామైపోతాడు. అయితే క్రాంతి ఒక్క మాట అడుగుతాడు, ఒక్క మాటతో నిలదీస్తాడు విరాట్ ని. కానీ విరాట్ దగ్గర సమాధానం అయితే ఉండదు. అసలు మాయకి పుట్టబోయే బిడ్డ వల్ల అమ్మకి ఎటువంటి ఉపయోగం లేదు, అమ్మ ప్రాణాలు మనం కాపాడుకోలేము. అటువంటప్పుడు నాకు శాలినికి పుట్టబోయే బిడ్డ అమ్మని కాపాడుతుంది, కానీ నువ్వు ఎందుకు నిజం దాచావన్నయ్య అని అడుగుతాడు. ఇక విరాట్ కైతే సమాధానం దొరకదు. ఎందుకంటే తను ఈ విషయం బయటపడితే ఎక్కడ చంద్ర బాధపడుతుందో అని చెప్పి ఇదంతా కూడా దాస్తూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా నేను చంద్ర కోసమే చేశాను అని చెప్తూ ఉంటాడు. ప్రతి దానికి కూడా నీ దగ్గర సమాధానాలు రెడీగా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది శృతి. ఇక శృతి మీదకి మళ్ళీ కొట్టడానికి వెళ్తాడు. ఇంతలో చంద్ర అడ్డుపడుతుంది. అదే మాట నేను అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పు, నువ్వెందుకు ఇలా చేశావు, నువ్వు నిరూపించుకో అని గట్టిగా మాట్లాడేస్తుంది. ఇక కోపం తట్టుకోలేనటువంటి విరాట్, ఇదంతా కూడా నేను నీకోసమే చేశాను, నువ్వు బాధపడతావని, నువ్వు బిడ్డని కనలేవన్న నిజాన్ని నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీకోసమే నేను నిజాన్ని దాచాను అని చెప్తాడు. ఇక కోపంతో చంద్రని, నువ్వు గొడ్రాలివి, అందుకే నువ్వు పిల్లలను కనలేవనే, ఈ మాట తెలిస్తే నువ్వు తట్టుకోలేవనే నేను ఇదంతా కూడా చేశాను అంటాడు. ఇక ఆ మాటకి అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా షాక్. విరాట్ ఏంటి ఇంత మాట నేసాడు చంద్రాని అని. ఇక చంద్ర అయితే ఏడుపు తట్టుకోలేదు. నువ్వు ఇంత మాట అంటావా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఎపిసోడ్స్ అనేవి ఒకరోజు ముందుగానే చూడడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే విరాట్ కేవలం చంద్రకి చెప్పకుండా క్రాంతికి చెప్పి
క్రాంతి ద్వారా తనకు ఒక బిడ్డని కలిగించి, క్రాంతిశాలినికి ఒక బిడ్డని కలిగించి ఆ బిడ్డతో వాళ్ళ అమ్మని కాపాడుకోవచ్చు. కానీ విరాట్ ఈ పని అసలు చేయలేదు. దీని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక చంద్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చంద్ర వెంటే విరాట్ కూడా వెళ్ళిపోతాడు. విరాట్ అయితే నన్ను క్షమించు, నేను ఇంత మాట అంటానని అస్సలు అనుకోలేదు, నన్ను క్షమించు చంద్ర, నా మనసులో నుంచి రాలేదు, కోపంతో ఆవేశంతో నేను ఈ మాట అన్నాను, ఇంట్లో అందరూ కూడా నన్నే కార్నర్ చేశారు, నేను అందుకే కోపంలో అనేశాను అంటుంది అని అంటాడు. ఇక చంద్ర అయితే లేదు లేదు బావా, నువ్వు మనసులో ఉన్నదే అన్నావు, అందుకే నువ్వు. చంద్ర అయితే విరాట్ చెప్పే మాటలకి ఎక్కడ కూడా కన్విన్స్ అవ్వదు. నువ్వు అసలు నన్ను ముట్టుకోకు అని చెప్పి చాలా బలంగా ఏడుస్తూ తలుపేసేసుకుంటుంది. తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక విరాట్ అయితే తలుపు తీ చంద్ర అని చెప్పి ఎంతగానో తలుపు కొడుతూ ఉంటాడు. మరోవైపు క్రాంతి తన అన్న మీద పూర్తి ద్వేషం పెంచేసుకుని తన ఫోన్ లో ఉన్నటువంటి ఫొటోస్ ని కూడా డిలీట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య తాను కలిసి ఉన్నటువంటి ఫొటోస్ ని కూడా డిలీట్ చేస్తాడు. ఇక రానున్న ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.